రాజ్యాంగ విలువలకు లోబడి మేము ఉద్యమాలు చేస్తాము, ప్రజలు చైతన్యం చేస్తాము. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సకల రకాలైనటువంటి దోపిడీలను అన్యాయాలను ఎదుర్కొంటామని చెప్పేసి విద్యార్థి మిత్రులు చెప్పడం జరిగింది. నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా భారతదేశంలో రాజ్యాంగం విలువ తెలుసుకోవడం అటువంటిది ఇవాళ ఇప్పుడిప్పుడే మొదలవుతుందనేటువంటి నాకు అర్థమవుతుంది. భారతదేశంలో రాజ్యాంగం ఏదైతే ఉందో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ప్రజలందరూ కూడా మంచిగా బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని ఆసరాగా చేసుకొని, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఆలంబనగా చేసుకొని మనం కోల్పోయినటువంటి నష్టపడుతున్నటువంటి వాటికి వ్యతిరేకంగా మనము పనిచేయడానికి మనకు పుష్కలమైనటువంటి అవకాశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. మిత్రులు మాట్లాడుతూ మరి వారి మాట కట్టుబడి ఇవాళ రాష్ట్రం లోపల విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, డిగ్రీ కాలేజీలో విద్యార్థులు కానీ, యూనివర్సిటీలో ప్రధానంగా చదివే విద్యార్థులు కానీ, వీళ్లకు రాజకీయాలంటే ఇప్పుడు ఏమాత్రం తెలవకుండా పోతుంది. విద్యార్థులకు రాజకీయాలు నేర్చుకోవాలి, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. విద్యార్థులు తెలుసుకున్న తర్వాత మంచి ఏంటి చెడు ఏంటి అని వాళ్ళు తెలుసుకున్న విషయాల్ని వారు గ్రామాలకు వెళ్ళి చెప్పాలి. ఏ దేశంలో అయితే యువత చైతన్యంగా లేదో ఆ దేశము పూర్తిగా వెనుకబడిపోతుంది. ఏ దేశంలో అయితే శాస్త్రీయ విధానం ఉండదో ఆ దేశం పూర్తిగా వెనుకబడిపోతుంది. ఇవాళ భారతదేశంలో విద్య అశాస్త్రీయంగా ఉంది. అందుకోసమే మరి డిఎస్ఏ నూతన విద్యా విధానాన్ని రూపుమాపాలంటుంది. నూతన విద్యా విధానంలో ఏం తప్పు ఉంది అంటే, నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుంది. నూతన విద్యా విధానం అశాస్త్రీయమైనటువంటి చరిత్రను బోధిస్తుంది. ఇవాళ సంఘ పరివారాలు ఏం చేస్తున్నారంటే, మేము ఈ భారతదేశాన్ని ముస్లిం పరిపాలించాను, ఆ ముస్లిం పరిపాలించిన పీరియడ్ను మేము టీచ్ చేయమని చెప్పారు. అరే అది చరిత్ర, నువ్వెవరండి చెప్తాను చెప్పకపోవడానికి? జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాలి. అందులో మీకు ఏమైనా అభ్యంతరకర విషయాలతో మాట్లాడాలి, కానీ మేము చరిత్రనే చెప్పము అంటే అది చాలా తప్పు. చరిత్రను గుర్తించని వాళ్ళు దేశానికి ఏం విలువలు బోధిస్తారని నేను అడుగుతున్నాను. కాబట్టి మనము విద్యా విధానంలో అంటే అటు సోషల్ సైన్స్ కానీ లేకపోతే ఫిజికల్ సైన్స్లో కానీ చాలా విషయాలను వక్రీకరిస్తున్నారు. డార్విన్ సిద్ధాంతం తప్పట్టున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ వెళ్తుంది? డార్విన్ సిద్ధాంతాన్ని ఆసరా చేసుకొని ఎన్ని ఆవిష్కరణలు వస్తున్నాయి, ఎంత మార్పు వచ్చింది. దాన్ని వద్దంటే మన భారతదేశంలో వద్దని మనం చదువుకోకపోవచ్చు, కానీ ప్రపంచంలో అందరూ చదువుకుంటారు. ప్రపంచం ముందుకెళ్తుంది, మనం వెనకబడిపోతాము. హిస్టరీలో మనం కొన్ని తిరస్కరిస్తే ప్రపంచం మనం చూసి నవ్వుకుంటుంది. అదేవిధంగా విద్యను ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకు మన విద్యా వ్యవస్థను అమ్మడం ద్వారా, ప్రైవేటు వ్యక్తులు లాభపడడం ద్వారా విద్యార్థులకు ఏం వనగూరుతుంది కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి అంశాలపైన డిఎస్ఏ పనిచేయాలని వీళ్ళు కార్యక్రమాలు రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తర్వాత విద్యార్థి లోకము ఈ డిఎస్ఏను గుర్తించుకుంటుంది, దాన్ని ఆదరిస్తుంది. మీ యొక్క కమిట్మెంటు ఆధారపడి మీ యొక్క గ్రోత్ ఉంటుంది. మీరు కమిట్మెంటుతో ముందుకెళ్తే కమిట్మెంట్ నాయకత్వాన్ని ముందు తయారు చేసుకోవాలి. మీరు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ అన్ని దగ్గర నిద్ర ఆహారాలు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ భగత్ సింగ్ కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు 1994వ వర్ధంతి సందర్భంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ దేశం లోపల హిందుత్వ పేరుతోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి హిందువుల మీద హిందూ సమాజం లోపల అనుకుంటూనే కులాలను పెంచి పోషిస్తూ, మతాలను పెంచి పోషిస్తూ, వర్గాలుగా వర్ణాలుగా జాతులుగా విభజించి దేశంలో ఉన్నటువంటి
సమానత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం పేరుతోటి హిందుత్వం పేరుతోటి దాడులు చేస్తూ ఈ ప్రజలని అయోమయానికి గురి చేస్తూ ఉన్నది. కాబట్టి కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల స్ఫూర్తితోటి డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో కూడా హిందుత్వం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న రకాల మతాలు ఉన్నాయి, విభిన్న రకాల కులాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ హిందువులు కాదా? ఈ దేశము భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు సమాన విధులు ఏ విధంగా కల్పించే ఉందో ఈ దేశంలో కూడా దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు, అంటరాని దళము, కులాలను వెలివేత ఈ మొత్తం కూడా అన్ని వర్గాలను ఏదైతే ఉన్నదో వీటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది. రాజ్యాంగ విలువల తొంగలో దొక్కుతూ అదేవిధంగా రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా ఇది హిందుత్వం పేరుతో పాలన సాగిస్తూ పరిపాలన సాగిస్తున్నది భారతీయ జనతా పార్టీ. దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా మొత్తం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు ఎలాంటి కళలు కన్నారో ఆ కళల సహకారం కోసం పనిచేయాలని చెప్పేసి వాళ్ళ స్ఫూర్తితోటి హిందూ బ్రాహ్మణీయ ఆధిపత్యం ఏదైతే ఉందో అది రాజకీయ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక అంశాలలో హిందూ బ్రాహ్మణ్యతత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కలిసి పనిచేసి మనందరికీ రావాల్సిన భారత రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులు, విధులు, రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేస్తూ ఉన్నది. ఆ రాజకీయాల వైపు పనిచేయాలని చెప్పేసి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు మిగిలించిన ఆశయాలు, ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగం లోపల పనిచేస్తామని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ నెల 23వ తారీఖు నుంచి 29 వరకు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా